ఇదేంటిది ఎక్స్క్లమేషన్ మార్కు అంటే బాబు దీనికి ఎటువంటి పాస్వర్డ్స్ అవన్నీ లేవమ్మా అని అర్థం. రైట్, ఎటువంటి పాస్వర్డ్స్ కానీ అవన్నీ లేవు. ఎస్, అంటే పాస్వర్డ్ సిస్టమ్ అక్కడ తప్పితే ఎక్కడ మనం ఉపయోగించడం లా. బాగుంది. అయితే ఇక్కడ మనం ఒక గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయాలంటే అడ్మిన్గా చేయాలంటే జీ పాస్ డబ్ల్యూడి -ఏ, తర్వాత మహేష్, తర్వాత అంతే. అంతే అయిపోయింది. ఒకే ఒక వ్యక్తిని, ఎస్ ప్రెసిడెంట్, ఎస్ చూసారు, అయిపోయింది. మరి ఇప్పుడు జీ షాడోలోకి వెళ్దాం. గెట్ టిఎన్టీ జీ షాడో. గెట్ టిఎన్టీ జీ షాడోలో మీరు గమనిస్తే ఇదిగో ఏబిసి బ్యాంక్ చూడండి, ఇప్పుడు చూడండి. ఇందాకటికి మీకు తేడా తెలుస్తుంది ఇప్పుడు. రైట్ రైట్. ఓకే, ఇక్కడ పైన నేను చూపిస్తా. ఓకే, రైట్ రైట్. ఇప్పుడు ఇందాక స్టేట్మెంట్ ఇది. ఎస్, ఇప్పుడు స్టేట్మెంట్ ఇది చూపిస్తున్నా. ఓకే, ఇది యాక్చువల్ స్టోరీ. ఎస్, దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఇందాక ఇదిగో ఈ ఇది ఇది ఉంది కదా. ఎస్, ఏంటది? కోలన్స్ అంటారు వాటిని. ఏంటది? కోలన్స్, డబుల్ కోలన్స్, రెండు కోలన్స్. ఇదిగో ఈ మహేష్ అనే వ్యక్తి, సారీ, ఇదిగో ఈ మహేష్ అనే వ్యక్తి ఇదిగో ఈ రెండు కోలన్స్ మధ్య ఉన్నాడు. అగైన్ మహేష్ అనే వ్యక్తి ఒక మెంబరే అయినప్పటికి కూడా మహేష్ గ్రూప్ అడ్మిన్. కేకే1 మెంబరే, గ్రూప్ అడ్మిన్ కాదు. ఎలా చెప్పగలరు? గ్రూప్ అడ్మిన్ అనే వ్యక్తి కోలన్ కోలన్, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి గ్రూప్ అడ్మిన్. ఓహో, అట్లా మనం అర్థం చేసుకోవాలి. అది లైనెక్స్ కంపారిజన్. రైట్ ఫ్రెండ్స్, ఓకే. సో కేకే1 మెంబరే, ఇది మెంబరే. సార్ కేకే సార్, ఇప్పుడు జీ షాడోలో మనకి జీ షాడోలో మనకి ఎట్లా కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే, ఆ గ్రూపులో ఉన్న మెంబర్స్ కనపడుతున్నారు, ఆ గ్రూపులో ఉన్న అడ్మిన్స్ కనపడుతున్నారు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. జీ షాడో కంటైన్స్ ద గ్రూప్ మెంబర్స్ అండ్ ఆల్సో గ్రూప్ అడ్మిన్. ఎస్ ఎస్, గ్రూప్ అడ్మిన్ అండ్ గ్రూప్ మెంబర్స్ ఆల్సో. బట్ మహేష్ అనే వ్యక్తి గ్రూప్ అడ్మిన్. ఇప్పుడు లెట్స్ సే మహేష్కి నేను ఒక టాస్క్ ఇచ్చా, మెయిల్ చేశా, హే మహేష్, ప్లీజ్ యాడ్ చందు అని చెప్పా. చందుని యాడ్ చేయని చెప్పా. కేకేని డిలీట్ చేయమని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేకే చందుని యాడ్ చేయమని చెప్పా. ఓకే, కేకేని డిలీట్ చేయమని చెప్పా. ఎవరికి? మహేష్కి. ఇప్పుడు మహేష్ టాస్క్ అదే, సింపుల్గా అతను తన చెట్టు కింద ఇంటి దగ్గర ల్యాప్టాప్ పెట్టుకొని ఇదే పని చేస్తాడు అంతే. ఇదే టాస్క్ అండి, ఇదే వర్క్ అంటే. ఓకే. సో ఈ రోజు కాకపోయినా 2025 అయినా 26 అయినా సరే మనం మన ఇంటి దగ్గరే ఉంటాం, సాఫ్ట్వేర్ కంపెనీకి వర్క్ చేస్తాం. రాసుకోండి కావాలంటే, 2026 అయినా సరే. ఇక భవిష్యత్తు మాత్రం ఐటీ అంతా ఆన్లైనే బాస్, ఆఫ్లైన్ ఉండదు, అంతే కన్ఫర్మ్. ఆఫ్లైన్ నేచరే లేదు ఇక, అంతే. ఎవరికి? అడ్మినిస్ట్రేటర్కి మాత్రం. అడ్మినిస్ట్రేషన్ వర్క్ అనేది ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఏదైనా డిస్కషన్ ఉంటే వర్చువల్, వర్చువల్ డిస్కషన్స్ అన్నీ. ఎస్, ఏదైనా కాల్ ఉంటే స్టాండప్ కాల్, స్టాండప్ మీటింగ్స్, స్క్రమ్ కాల్, ఇవన్నీ అవే కదా సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్ మీరు ఎలా ఉండాలంటే మొత్తం ఆన్లైనే జరిగిద్ది. ఆఫ్లైన్ ఉండదా కేకే సార్? తప్పకుండా ఉండదు, మొత్తం పోద్ది. ఎస్, కానీ కొంతమంది ఐటీలో ఉన్న ఎక్స్పర్ట్స్, కొంతమంది అప్పుడప్పుడు మీటింగ్ పర్సనల్గా కలవాలి అన్నప్పుడు మాత్రమే 1 or 2 days అంతే. అంతకు మించి ఎక్కువ టైం అయితే ఉండదు. మీ ఇంటి దగ్గర నుంచి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. రైట్ రైట్. ప్రజెంట్ మార్కెట్ అంతా అదే ఇప్పుడు. అయితే సరే, ఇప్పుడు ఓకే, మీరు బాగానే చెప్పారు. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి మళ్ళీ లాగిన్ అవ్వాలి ఎక్కడ? తన మిషన్లోకి. ఆ, తన మిషన్లోకి లాగిన్ అవ్వాలా? లాగిన్ అవ్వాలంటే నేనేమి ఇచ్చాను? మహేష్కి ఒక యూజర్ ఐడి ఇచ్చా, ఒక పాస్వర్డ్ ఇచ్చా. ఓకే, మరి పబ్లిక్ ఐపీ అడ్రస్ కూడా ఇచ్చా. ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్, రైట్. ఓకే, యూజర్ నేమ్ ఏంటి? మహేష్. పాస్వర్డ్ 1 2 3, రైట్. వీటిని ఉపయోగించి మహేష్ తన మిషన్లోకి లాగిన్ అవుతాడు. ఎస్, లెట్స్ ఏ కాఫీ, తర్వాత ఎస్ పట్టి, పట్టి.
చూసారా? ఎస్. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఉందా? కొంచెం పర్లేదా? ఆ? Yes, sir. పర్లేదు. ఆ. అయ్యో ఇదేంది, మనం ఈ ప్రొఫైల్ తీసుకున్నాం, ఇది కాదే, ఈ ప్రొఫైల్ వద్దు. నో. అంటే మనం వేరే ప్రొఫైల్కి వెళ్దాం. పట్టీకి వెళ్ళి వేరే ఇంకో ప్రొఫైల్కి వెళ్దాం. ఒకటే ప్రొఫైల్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకోసం. ఓకే, ప్రొఫైల్ 2 తీసుకొని. ఎస్ ఫ్రెండ్స్, ప్రొఫైల్ 2 ప్రొఫైల్ 1 అర్థమైందా? ఎవరైనా కన్ఫ్యూజ్ ఉందా వాటిలో? అక్కడ ఏం సార్ ప్రొఫైల్ 1 ఉంది, ఇక్కడ ఏం సార్ ప్రొఫైల్ 2? లేదు కదా. సో లాగిన్ యాజ్ ఏ, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? Easy ఎస్, to use it. మహేష్. Oh, ఈసీ టు యూస్. okay. No, no, sir. మహేష్. Mahesh. సరే. ఇప్పుడు శిరీష, ఇది సక్సెస్ అయిద్దా, ఫెయిల్ అయిద్దా? మీరు చెప్పండి. ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ బటన్, వాట్ హ్యాపెన్స్? I think no permissions. ఇప్పుడు అసలు నాకు, కెన్ ఐ గెట్ సక్సెస్ ఆర్ కెన్ ఐ గెట్ ఫెయిల్? ఎస్, ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. ఆ? అరే ఏంది, ఇది ఎలా వచ్చింది? ఎందుకంటే మనం లైనెక్స్కి చెప్పలా. వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద లైనెక్స్, సో దట్ లైనెక్స్ విల్ అప్రూవ్. అదర్వైజ్ లేదు. కాబట్టి లైనెక్స్ నుంచి నేను అప్రూవల్ తీసుకోవాలా. లైనెక్స్ నుంచి నేను అప్రూవల్ తీసుకోవటం అంటే అర్థమైంది, ఒక ఫైల్లోకి వెళ్ళి చిన్న మోడిఫికేషన్ చేయాలా. అప్పుడు మాత్రమే యూజర్స్ అందరూ లాగిన్ అవుతారు. లేకపోతే యూజర్స్ ఒక్కళ్ళు కూడా లాగిన్ అవ్వలేరు, మొత్తం స్టాప్. అది డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, డేటా సైన్సిస్ట్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా సరే, లైనెక్స్ మిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే లైనెక్స్ పర్మిషన్ ఇక్కడ తీసుకోవాలా. ఎక్కడది? ఎస్. ఏదది చెప్పండి ఇప్పుడు మీరు. నానో, కాన్ఫిగరేషన్. ఏటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్హెచ్డి. This is Config. ఎస్ ఎస్, ఇది అసలు స్టోరీ ఇది. ఇక్కడ మనం తీసుకోకపోతే అవ్వదా సార్? ఎక్కడ అవ్వదు. రియల్ టైం కూడా ఇంతే. ఇది కానీ నువ్వు ఆపేసావా, నోబడీ కెన్ లాగ్ ఇన్ టు దర్ రెస్పెక్టివ్ మిషన్స్. మొత్తం బంద్ అయిపోతారు, నీకు ఫోన్ చేస్తారు. అప్పుడు నువ్వు మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఇది ఎస్ ఇస్తేనే, లేదా అదర్వైజ్ వర్కౌట్ అవ్వదు వాళ్ళకి. ఎవరైనా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ఫైల్స్ తోటి. ఓకే. అంటే అంటే మీరు లైనెక్స్ ఇక్కడ చూసిన లైనెక్సే కంపెనీలోకి వెళ్ళినా కూడా చూస్తారు. అందుకోసమే మీరు ఇది ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలరు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రపంచంలోనే నెంబర్ 1 జీరో కోడింగ్ టెక్నాలజీ ఏంటంటే లైనెక్సే. అంతే, అద్భుతం. ఓకే, ఇప్పుడు ఏంది ఇది? ఎస్ నో? ఎస్. అయిపోయింది. ఐ వుడ్ లైక్ టు నో సేవ్ దిస్ ఇన్ఫర్మేషన్. హౌ షుడ్ ఐ? ఎలా? Control Control X. కంట్రోల్లో ప్రెస్ సెంటర్ బటన్ కొట్టాలి, కంట్రోల్ ఎక్స్ కొట్టాలి. అయిపోయింది. తర్వాత సర్వీస్, అంటే మాడిఫికేషన్ చేసిన రిఫ్లెక్టెంట్ సర్వీస్, ఎస్ సర్వీస్. Actually, register. అంతే అంతే, అయిపోయింది. సో ఇది యాక్చువల్గా. ఓకే, తర్వాత అప్పుడు ఎస్ ఎస్, మళ్ళీ న్యూ సెషన్లోకి వెళ్దాం. డూప్లికేట్ Yes. సెషన్ అవసరం, డూప్లికేట్ సెషన్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు మనం మహేష్ అని కొట్టు. జస్ట్ మహేష్. పాస్వర్డ్ ఎంత? 123. చూసారా, మహేష్లోకి నేను లాగిన్ అయ్యా. రైట్ రైట్. అసలు మహేష్ అనే వ్యక్తి గ్రూప్లో ఉన్న అడ్మిన్ మాత్రమే. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి ఒక యూజర్ని యాడ్ చేయాలా. అప్పుడు ఏం చేయాలా? జీ పాస్ Password -e. ఎవరున్నారు? చందు. ఎందు ఏది గ్రూప్, ఏది? ఏబిసి బ్యాంక్. ABC Bank Group. అంతే. ఇప్పుడు ఇది అసలు సక్సెస్ ఫెయిలా చూద్దాం. అసలు ఏం జరిగింది ఈ గ్రూపులోకి? చందు యాడ్ అవుతాడా లేదా? అసలు మహేష్కి అలాంటి పర్మిషన్ ఉందా లేదా? ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. అరే యాడ్ అయిపోయాడే, అంతే మరి, యాడ్ అయిపోయాడు. ఓకే, మరి సార్ చెక్ చేయండి ఒకసారి, యాడ్ అయ్యాడు లేదో. ఎస్ టేల్, లేదా టేల్ -3 ఈటీసీ గ్రూప్ రాస్ ప్రెస్ ఎంటర్ బటన్. దాంట్లో రాడు అనుకుంటా. మీరు అంటే 3 కాదు, చాలా ఉంటాయి దాంట్లో లైన్స్. టేల్ ఒక 6 ఇద్దాం. 6 ఈటీసీ గ్రూప్. Ishada. ఎప్పుడు వచ్చేసారు చూసారా? ఎస్. అంటే ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఉంది, దాని లోపలికి మహేష్ వచ్చాడు, చందు వచ్చాడు. అంటే మహేష్ అనే వ్యక్తి నార్మల్ యూజర్ అయినప్పటికి కూడా అతనికి గ్రూప్ అడ్మిన్ కాబట్టి ఆ గ్రూపులో మెంబర్స్ని యాడ్ చేసే సౌకర్యం వచ్చేసింది.
సార్ కేకే సార్, గ్రూప్లో ఉన్న మెంబర్స్ని కేకే1 అనే వ్యక్తిని తీసేయండి ఫస్ట్. హౌ టు రిమూవ్ ఎ మెంబర్ ఫ్రమ్ ద గ్రూప్? GPASWD hyphen D. -A KK1 ABC. Delete కదా సార్, D. ఎక్సలెంట్. డిలీట్ యా యా ఓకే, అది విషయం. ఏ అంటే ఏంది, ఏం లేదు. డి అంటే డిలీట్. అది చాలా చక్కగా ఉన్నారు. ఎస్ సార్, అట్లా ఉండాలా. ఓకే. సరే, ఇప్పుడు నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అప్పుడు ఏమైంది? రిమూవ్ అయిపోయింది. మళ్ళీ మనం చెక్ చేసుకోవాలంటే మళ్ళీ టేల్ -6 ఎందుకు ఇస్తున్నారు సార్ మీరు అంటే 6 లైన్స్ డిస్ప్లే చేయమని. ఈటీసీ ఏంటి చెప్పండి మళ్ళీ? గ్రూప్, అంతే. Group. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఇదిగో బాబు, ఏబిసి అనే బ్యాంక్ గ్రూప్లో మహేష్ ఉన్నాడు, చందు ఉన్నాడు, కేకే లేపేశారు. బట్ దిస్ ఈజ్ పాసిబుల్ విత్ మహేష్. బట్ మహేష్ ఈజ్ ఏ నార్మల్ యూజర్. మీరు ఒక క్వశ్చన్ వేస్తారు, ఎక్కడ? ఇంటర్వ్యూలో. మరి ఇంటర్వ్యూ అంటే అదే కదా. లెట్స్ ఏ మహేష్ ఈజ్ ఏ నార్మల్ యూజర్ అన్నాడు. ఓకే. కెన్ మహేష్ delete any member from the group అని క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అరే ఇదేంది ఇది? ఫస్ట్ ఏం అడిగాడు? మహేష్ ఈజ్ ఏ నార్మల్ యూజర్ అన్నాడు. రెండేం అడుగుతున్నాడు? కెన్ మహేష్ డిలీట్ ఎనీ మెంబర్ ఫ్రమ్ ద గ్రూప్ అన్నాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు ఎలా చెప్తారు? అదే ఇక్కడ ఇంకంతే ఇంటర్వ్యూ అంటే. No మహేష్ sir. ఏమో మహేష్ ఏమో నార్మల్ యూజర్ అన్నాడు. నార్మల్ యూజరు ఒక గ్రూప్లో ఉన్న మెంబర్ని డిలీట్ చేయగలడా లేదా? కెన్ మహేష్ చేయలేడు కదా సార్. ఈజ్ నార్మల్ యూజర్. He can delete any user, any group members. ఇది సరే, ఇప్పుడు మహేష్ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈయన మహేషే కదా, అవునా? ఎస్ సార్. ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి చందుని డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఏంది? GPASWD -D చందు ABC బ్యాంక్ గ్రూప్. ప్రెస్ ఎంటర్ బటన్. చేస్తున్నాడు కదా, మీరేంటి చేయరు అంటున్నారు? మహేష్ నార్మల్ యూజరే, అతనికి నేను ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలా, అవునా కదా? అది అది ఇప్పుడు ఆన్సర్. ఎస్ బాబు, కెన్ మహేష్ డిలీట్ ఎనీ మెంబర్ ఫ్రమ్ ద గ్రూప్? ఎనీ యూజర్, మెంబర్ అంటే ఎనీ యూజర్ ఫ్రమ్ ద గ్రూప్. ఎస్ పాసిబుల్. ఎస్ ఏంది? పాసిబుల్. ఎలా? హౌ? ఇఫ్ ఇఫ్ ఐ ప్రొవైడ్ గ్రూప్ అడ్మిన్ ప్రివిలేజెస్ టు ద మహేష్, లేదా గ్రూప్ అడ్మిన్, మీకు అర్థం కాదు, గ్రూప్ అడ్మిన్ యాక్సెస్ టు ద మహేష్ యూజర్. ఇప్పుడు అర్థమైందా మీకు? even if it is normal user also can delete, because Mahesh is having admin access, group admin access, so that a Mahesh user can remove everybody, add or remove, no problem. Yes, possible if I provide a group admin access to the Mahesh user, even if Mahesh is a normal user also. అతను నార్మల్